కొబ్బరి కారం ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. అన్నంలోకి, రసంలోకి. నేనైతే రసం చేశానండి ఈరోజు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో రుచిగా ఉండి ఆలు ఫ్రై రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఆలు ఫ్రై చేస్తున్నానండి. కొబ్బరి కారం వేసి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి శుభ్రం కడుక్కొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఆలు మనం వచ్చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. మనం ఒక జార్ తీసుకొని ఆలు ఫ్రై, కొబ్బరి కారం ఫ్రై అన్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఒక జార్ తీసుకొని కొన్ని మిర్చి కూడా వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కొబ్బరి, అది కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వేసుకుందాము. ఇవి మిక్సీ ఆడించుకుందాం. జీలకర్ర కూడా వేసుకుందాము, ఒక 1/2 టీ స్పూను. చూడండి, మిక్సీ పట్టుకున్నాము. ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనము ఆలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు మనం బాగా 10 నిమిషాలు వచ్చేసి బాగా ఫ్రై అవుతాం ఆలుకి. స్పూన్ వచ్చేసి పసుపు కూడా కొంచెం వేసుకుందామండి. సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మనం కలిసేలాగా ఇంకా మనం వచ్చేసి ఒక 5 నిమిషాలు దక్కన పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు మనం వచ్చేసి డక్కన తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ సగం ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి కరివేపాకు వేసుకుందాము. నేను కరివేపాకు ఎక్కువ వేస్తానండి ఏ కూరలైనా కూడా, ఎందుకంటే కంటి చూపుకి మంచిది కరివేపాకు తింటే. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవనిద్దాం. చూడండి, ఆలు ఫ్రై అయిపోయి ఇలా ఉంటే సరిపోతుంది. మనం వచ్చేసి మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కారం, ఇది వేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా కలబెట్టుకున్నాం. మనం వచ్చేసి 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఈ కొబ్బరి కారం అంతా ఈ ఆలుకి పట్టుద్ది బాగా. చూడండి, మీరు సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఆలు ఫ్రై వచ్చి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. రెడీ అయిపోయింది కొబ్బరి కారం. బౌల్లో తీసుకొని ఉంచుకుందాం. మనం వచ్చేసి ఇప్పుడు కటోరలోకి తీసుకుందాం. చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు రసం పెట్టాను. రసంలోకి, పప్పు చారులోకి ఈ కొబ్బరి ఆలు ఫ్రై బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.